నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లాలో సీఎం పర్యటన. ఆదివాసుల డిమాండ్లపై హామీ రాకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 16వ తేదీన ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివాసుల ఆందోళన ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ సంఘాలు తమ పలు సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జీవో నెంబర్ 3 మరియు 1/70 చట్టాలను ఏజెన్సీ ప్రాంతంలోని పకడ్బందీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి హామీలు ఇవ్వకపోతే ములుగు జిల్లా పర్యటనను బహిష్కరిస్తామని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పూనెం రామచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలోని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు చింతా సోమరాజు, గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి మరియు సిద్ధబాణి సర్వేశ్వరరావు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ దుర్సచంటి. నా పేరు పూనం రామచంద్రరావు. తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం, మరి ఏదైతే 16వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ములుగు జిల్లా మేడారం కేంద్రంగా పర్యటన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క పర్యటనలో భాగంగా ఈ ములుగు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నవి. మరి ఇక్కడ కొన్ని లోకల్గా చూసినట్లయితే రోడ్లు కూడా సరిగా లేవు. అలాగే ఆదివాసీలకు సంబంధించి వారి యొక్క రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో జీవో నెంబర్ 3 మరి సుప్రీంకోర్టులో కొట్టుకుపోయింది. ఈ యొక్క జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి ఆదివాసీలకు మరి న్యాయం చేయాలి, ఆ జీవో నెంబర్ 3ను చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఆదివాసీలకు అక్కడ న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు జీవో నెంబర్ 3 మీద ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, జీవో నెంబర్ 3 మీద స్పష్టమైనటువంటి వైఖరి ఈ యొక్క ములుగు జిల్లా పర్యటనలో ఆదివాసీలకు హామీ ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ 107 చట్టం కూడా మరి ఉల్లంఘన జరుగుతూ ఉంది. 107 చట్టం పైన కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ అంశం మీద కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదివాసులకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదివాసీ సంఘాలు అన్ని జేఏసీగా మరి ఇక్కడ మేము అడుగుతూ ఉన్నాం, ఈ యొక్క పాలక ప్రభుత్వాలను ఇప్పటికైనా ఆదివాసీల పక్షాన మీరు నిలబడి ఆదివాసీల యొక్క హక్కులను అమలుపరిచే విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్ భూభాగం ఏదైతే ఉందో ఈ యొక్క ఏజెన్సీ భూభాగాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి మేము కోరుతా ఉన్నాం.